మీరెప్పుడు చేపల పులుసు ఓల్డ్ స్టైల్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా అంతా కలగలిపేసి నానబెట్టిన తర్వాత దాంట్లో పులుసు పోసి వండుతారా? లేదంటే ఇలా చేస్తారా? అనేదైతే నాకైతే కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి ఎస్ఎస్వి. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజైతే మంచి చేపల పులుసుతో అయితే ఈ వీడియో తీసుకొచ్చాను. ఇప్పుడు చూశారు కదా, అదొచ్చేసి 1 కేజీ చేప అనమాట. దాన్ని శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను. దీనికి వచ్చేసి 1 కేజీ చేపకు వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత చింతపండు అయితే సరిపోతుంది అనమాట. ఇందులో ఎగ్జాక్ట్గా వాటర్ కొలతలు కూడా మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. ఇలా కనుక ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎలా వస్తుందో అని భయపడ్డాను, కానీ నేను తిని చూసి టేస్ట్ బాగుంది కాబట్టి మీకైతే షేర్ చేస్తున్నాను. ఇంకా అందులోకి 200 ml హాట్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే చింతపండు కొంచెం పులుపు పెరుగుతుంది. మనం డైరెక్ట్గా నార్మల్ వాటర్లో అంటే చల్లని ఇంట్లో కనుక చింతపండు నానబెడితే పులుపు పెరుగుతుందండి. వేడి నీళ్ళల్లో వేస్తే కొంచెం పులుపు అనేది తగ్గుతుంది. సో అందుకని చెప్పేసి 200 ml అయితే హాట్ వాటర్ పోసి దాన్ని పక్కన పెట్టేశాను. ఇంక ఇది వచ్చి ఒక్క మసాలానేనండి వేసేది, ఇంక వేరే ఏ మసాలా లేదు. మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం. ఇది మొత్తం 2 కేజీలకు సరిపడేంత మసాలా అయితే ప్రిపేర్ చేశాను. అందులో మనం హాఫ్ వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, చిన్నవి 2 వెల్లుల్లి, అలాగే 1 అంగుళంన్నర అల్లం, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసినా సరిపోతుంది, లేదా పౌడర్లు అయినా పర్వాలేదు. కానీ ఇందులో మనం సగమే కర్రీకి యూజ్ చేసుకోవాలి. 1 కేజీ చేపలకి 3 మీడియం సైజ్ ఆనియన్ అయితే దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే కర్రీ మట్టి పాత్రలో నేను చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఈ పాత్ర మహిమో లేకపోతే కర్రీ మనం చేసిన కర్రీ మహిమో కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద పెట్టిన వెంటనే ఆయిల్ పోయాలండి, మట్టిది కదా. ఇక్కడ నేను వచ్చేసి 250 ml వరకు అంటే 1/2 కేజీ వరకు ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చేపల కూరలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే నీసు స్మెల్ రాదు, అలాగే కర్రీ కూడా టేస్టీగా వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ పేస్ట్ యాడ్ చేసేది ట్రైపాడ్కి ఫోన్ పెట్టాను కదా, అది పాస్ చేసినట్టున్నాను, చూసుకోలేదండి, ఇది మిస్ అయింది. ఫస్ట్ వచ్చేసి ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. తర్వాత మనం చేసుకున్నాం కదా మసాలా ముద్ద, దాన్ని మొత్తం కూడా వేసేసి బాగా తిప్పుకోవాలన్నమాట. మేము ఎప్పుడైతే ఇవన్నీ కూడా నానబెట్టి చేసేదాన్ని, ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా బాగా వచ్చింది. ఇంక ఇందులో టమాటా పేస్ట్ కూడా వేసుకుంటారండి ఒక్కొక్కరు. నాకైతే ఇందులో టమాటా పేస్ట్ వేయాల్సిన అవసరం లేదనిపించింది, అందుకని ఇలా చేశాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, దీన్ని కూడా కొంచెం కలిపేసి పచ్చివాసన పోయే వరకు ఉంచేసి, మనం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఎంతైతే వాటర్ పోసామో ఆ 200 ml వాటర్ మొత్తం గుజ్జు తీసుకొని పోసుకోవాలన్నమాట. ఒకసారి పిండేసి అంటే ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ 100 ml వాటర్ వేసి మళ్ళీ రెండోసారి కూడా చింతపండు అంతా బాగా పిసికి ఆ వాటర్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇక్కడికి 2 టైమ్స్ వేసినందుకు 300 ml అయితే వాటర్ ఇందులో మనం వేసాము. నెక్స్ట్ రిమైనింగ్ 300 ml వాటర్ వరకే వేయాలి. అందులో ఆ 600 ml వాటర్ సరిపోతుంది. అందుకని ఎక్కువ వేస్తే వాటర్గా ఉండి గ్రేవీ అనేది చిక్కగా రాదనమాట. చూస్తున్నారు కదా, ఇది 300 ml. ఇంక ఇంతేనండి, వాటర్ మాత్రం ఎక్కువ వేయొద్దు అనమాట. ఇది కూడా వేసి కలిపేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయినంత కారం, ఉప్పు అనేది ఏంటంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటేనే బాగుంటుందండి. మేమైతే కారం ఎక్కువ తింటాము, తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఉప్పు కారం వచ్చేసరికి ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కదా. ఒకరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఒకరు తక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను. అలాగే దీన్ని బాగా కలిపేసి ఈ కారం కూడా కొంచెం స్మెల్ పచ్చివాసన పోయే వరకు కూడా బాయిలింగ్కి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇప్పుడు చెప్తున్నాను చూడండి, కరివేపాకు అలాగే పచ్చిమిర్చి. మనం కరివేపాకుని తాలింపులో వేసామనుకోండి, అది ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. ఇలాగా మరిగే అంటే ఇప్పుడు మరుగుతుంది కదా, సో అందులో కరివేపాకు పచ్చిమిర్చి వేస్తే ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను, కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి దీని అయితే లిడ్ క్లోజ్ చేసి ఒక బాయిలింగ్కి వచ్చే వరకు ఉంచుకుంటాను. చూసారా, ఇంక ఇప్పుడు వచ్చేసి మన చేప ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకొని అందులో వేయాలి. ఇది ఇప్పుడు చేసిన వీడియో కాదండి, ఎప్పుడో ఒక 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది. అప్పటి నుంచి ఇది హాఫ్ వరకు వాయిస్ ఓవర్ ఎప్పుడో ఇచ్చేసాను.
ఈ ఉప్పు కారం దగ్గర నుంచి ఇవాళ ఇస్తున్నాను అనమాట. కొంచెం బిజీగా ఉన్నాను. వీడియోస్ మాత్రం కంపల్సరీ 2 డేస్కి ఒకటో డే బై డే ఒకటి కంపల్సరీ చేయాలని అయితే మాత్రం చేస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి చేపలన్నీ కూడా వేసేసి 15 to 20 మినిట్స్ అంతేనండి. చికెన్ ఏమో ఉడక్క చెడిందంట, చేప ఏమో ఉడికి చెడిందంట. సో అందుకని చెప్పేసి 15 to 20 మినిట్స్ అంతే. దాన్ని కూడా మీడియం సెగ మీద పెట్టి ఉడికించేసుకోవాలి. అందులోనూ మట్టి పాత్ర కదండి, ఇది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అది ఏమంటారు కొంచెం వేడి ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఉప్పు కారం చెక్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు పడుతుంది, కారం పడుతుంది అనిపించి కొంచెం ఉప్పు కారం కూడా వేసాను. పర్వాలేదు, ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, దాన్ని అంతా కూడా కలిపేస్తున్నాను. మట్టి పాత్రలో నేను చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి, కానీ కర్రీ మాత్రం చాలా టేస్ట్ వచ్చిందనమాట. ఇంక ఇవన్నీ కూడా వేసేసి ఇంక ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసేసి చెప్పాను కదా 15 to 20 మినిట్స్ మీడియం సగం మీద అయితే పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు ఇది కొంచెం చిక్కదనం అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఎప్పుడో చేశాను, నాకు కొంచెం క్రేవింగ్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇలాగ సైడ్ కొంచెం ఓపెన్ చేస్తే అది వాటర్ అనేది పైకి పొంగకుండా ఉంటుంది. చూసారు కదా, ఇది మీకు కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా, కానీ కొంచెం చిక్కబడిందండి. చూస్తున్నారు కదా, థిక్నెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర ఫైనల్గా వేస్తే టేస్ట్ బాగుంటుంది. కలిపేటప్పుడు నానబెట్టేటప్పుడు అనుకోండి, నానబెడితే ఒక రకమైన టేస్ట్ వస్తుంది, కానీ ఇలాగ లాస్ట్లో వేస్తే ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి చెప్పాను కదా 15 to 20 మినిట్స్ ఏనండి. అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. చూసారా కర్రీ ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, అంతే టైంలో అంతే కొలతలతో మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మట్టి కుండ వచ్చేసరికి ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా చారు అనేది కొంచెం చిక్కబడతాయి అన్నమాట. కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.